రాజస్థాన్లో కాంగ్రెస్ ఏమన్నా నిలువునా చీలుతుందా? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ప్రభుత్వం మారడం సహజ సిద్ధంగా జరుగుతుంటుంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి నాయకులు, యువ నాయకులు దొరికారు. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి. కానీ సోనియా గాంధీ అహంకారంతో ఆ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి శాంతం కాంగ్రెస్కు దూరం చేసుకుంది. అతను బీజేపీ కూటమిలో చేరలేదు, అలాగని కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం. అదే సందర్భంలో మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దాన్ని కాస్త దెబ్బతీసి, ఏది మొన్నటిసారి కాకుండా అంతకు ముందుసారి ఎన్నికలప్పుడు అధికారంలోకి వస్తే అతన్ని పక్కన పెట్టి దిగ్విజయ్ సింగ్ చెప్పాడని చెప్పేసి, లేదా మరొకళ్ళు చెప్పారంటూ అక్కడ వేరే ముఖ్యమంత్రిని తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల పాటు హింసని భరించి, అవమానాలు భరించి చివరికి జ్యోతిరాదిత్య సింధియా బయటికి వెళ్ళి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి పొంది కేంద్రంలో తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. రాజస్థాన్లో సచిన్ పైలట్ని తీవ్రంగా అవమానించుకొచ్చాడు అప్పుడు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి. తీరా చూస్తే ఆ విషయాన్ని రాహుల్ గాంధీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. సచిన్ పైలట్ని తొక్కి పడేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినాయి. రాజేష్ పైలట్ కొడుకు అయినటువంటి సచిన్ పైలట్ వారసత్వ రాజకీయంగా కాకుండా తన సొంతగా ప్రతిభతో నిరూపించుకున్నటువంటి వాడిని అలా అవమానించారు. సరే, మొన్న అతను వచ్చేటప్పటికి ఎంతకు ముందు ఉన్నటువంటి వసుంధర రాజే సింధియాకి బంధువు కూడా. వసుంధర రాజే సింధియాను అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి అతన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వసుంధర రాజే సింధియాని పక్కన పెట్టేసింది భారతీయ జనతా పార్టీ, వేరే ముఖ్యమంత్రిని తీసుకొచ్చింది. దీంతో సచిన్ పైలట్లో ఆశలు చిగురించినాయి. ఈ కాంగ్రెస్లో తను ఎట్లాగూ సాధ్యం కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వైపుకి వెళ్తున్నాడన్న ప్రచారం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి పైలట్ టచ్లోకి వెళ్ళాడు అన్నటువంటిది కీలకమైన అంశం.